హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిటిల్ సోల్జర్స్. ఇవాళ మనం పల్లీల ఫ్రై రెడీ చేసుకుందాం. పల్లీలని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఈ నానబెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి. పల్లీలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. 10 minutes బాయిల్ చేసుకోవాలి. పల్లీలు బాయిల్ అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి అలానే కొద్దిసేపు ఉంచుకుందాం. జలిగిన్నెలో పల్లీలని వేసి వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగంత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగంత సాల్ట్, ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న పల్లీలు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, ధనియాల పౌడరు 1 స్పూన్, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగంత ఆమ్చూర్ పౌడర్, అన్ని పౌడర్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా, కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్. అంతే, పల్లీల ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బౌల్లో పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.